హలో అందరికీ, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బళ్ళారి రుచులు అండి. ఈరోజు నేను ఈ వీడియోలో నువ్వుల చట్నీ ఏ విధంగా చేసుకునేదని చూపిస్తానండి. నువ్వుల చట్నీ చాలా మంచిదండి. వేరే రిచ్ కాల్షియం ఉంటుంది అండ్ రిచ్ ఫైబర్ కూడా ఉంటుంది. నువ్వుల చట్నీ మంచి టేస్ట్గా ఉంటుందండి. ఏ దానికైనా నువ్వుల చట్నీ చాలా బాగుంటుందండి. అది ఈ వీడియోలో ఏ విధంగా చేసుకునేదని చూపిస్తాను. ముందుగా లావుగా ఉన్న బాళ్ళెం తీసుకుని దాంట్లో నువ్వులు మనకి ఎంత కావాలో అంత నువ్వులు, దానికి ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసి మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించాలండి. వేయించుకుని అది చల్లారే లోపల మనకి దీనికి కావాల్సినవి చిల్లీసు, ఆనియను, గార్లిక్, కరివేపాకు అండ్ చింతపండు అండి. ఇది కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని, నేను కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. అది మీకు అనుగుణంగా మీరు వేసుకోవచ్చు. అది బాగా దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ 2-3 ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అది కొద్దిగా రెడ్ కలర్ రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూ ఉంటే బాగా వేగుతాయండి. ఆనియన్స్ బాగా వేగితేనే నువ్వులకు మంచి టేస్ట్ వస్తుందండి. అది వేగిన తర్వాత కొద్దిగా పిడికెడు కరివేపాకు అండి. నేను కొద్దిగా కరివేపాకు ఎక్కువగానే వాడతాను అన్ని వంటల్లో. కరివేపాకు అది బాగా అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత దానికి చింతపండు అండి, మనకు టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకోవాలి. నేనైతే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది వేయించుకొని చల్లారనిస్తానండి. ఆ చల్లారే లోపల నేను నువ్వులను గ్రైండ్ చేసుకుంటాను. అదేవిధంగా నువ్వులు చల్లారిన తర్వాత నువ్వుల్లోకి పచ్చి ఎల్లిపాయలు, ఉప్పు, తర్వాత బెల్లము, మన టేస్ట్కి తగ్గట్టు బెల్లము, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పౌడర్ చేసుకోవాలండి. ఇది పౌడర్ చేసుకొని తర్వాత మిక్సీ పడితేనే బాగా టేస్ట్గా ఉంటుందండి. లేకపోతే నువ్వులు బరకగా అట్లే ఉంటాయి. ఇది బాగా పేస్ట్ అయిన తర్వాత ఇది చట్నీ అంతా చల్లారి ఉంటుంది. అది బాగా వేసుకొని వేయించుకోవాలండి. దీంట్లో వేయించుకోవడానికి కొద్దిగా వాటర్ పడుతుందండి. ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది చాలా రిచ్ ఫైబర్ ఉంటుందండి. పీసీఓడి, ఇప్పుడు ఉండే జనరేషన్లో పీసీఓడి చాలా ప్రాబ్లం ఉందండి. ఈ నువ్వుల చట్నీని రెగ్యులర్గా మీరు వాడుతూ ఉంటే, నువ్వుల పొడి రిలేటెడ్ ఏదైనా కానీ రెగ్యులర్గా వాడుతూ ఉంటే 50% వరకు పీసీఓడికి మనమే ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు అండి. ఇది చట్నీతో కానీ రొట్టెతో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు లైక్స్ కొడితే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కొత్త రెసిపీస్ అని చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి.